హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అర్చిత. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదైతే నా నైట్ రొటీన్ అన్నమాట. ఇంక ఈరోజైతే వడలేస్తున్నాను ఇంట్లో. ఇక నైట్ డిన్నర్ కోసం అసలు యాక్చువల్‌గా అయితే నేను దోసకి నానబెట్టా మార్నింగ్. ఇక ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే వడలకు అలాగే కొంచెం ఒక గ్లాస్ పప్పు మిగిలితే ఇంకా అది కూడా అలాగే నానబెట్టేశాను. బట్ ఇంకా సాయంత్రం కొంచెం వేరే పని ఉండి నాకు కుదరలేదు. ఇంకా సో, దాన్నే డిన్నర్‌లోకి వేసేస్తే అయిపోతది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ డిన్నర్‌లోకి ఏసేస్తున్నా. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి రీల్ చేద్దామని అయితే డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట. ఇంకా మా బాబు అలా వీడియో తీసిండు. ఇంకా అలా అలా వేసుకుంటూ వడలైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అలా దోస పిండి పట్టేసి, ఇంకా అలాగే వడల పిండి కూడా పట్టేసుకొని, ఇంకా వడలైతే వేసేస్తున్నా. నేనైతే ఇలా చేయితోనే వేస్తాననమాట. ఇంక అలా పేపర్ పైన పెట్టి వేస్తే నాకు రాదు. సో, ఇంకా ఇలా చేయితోనే డైరెక్ట్‌గా వేసేస్తా వడలు. సో, మీరెలా ఏస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వడలైతే రెడీ అయిపోయాయి. అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాననమాట. ఇంకా మేమంటే వడల్లోకి ఏదున్నా ఏసుకొని తింటాం. ఇప్పుడు ఆల్రెడీ కర్రీ ఉంది. బట్ ఇంకా మా హస్బెండ్ చట్నీ చేస్తేనే నేను తింటాను అంటే, ఇంకా సో, నెక్స్ట్ డేకి కూడా వస్తది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నైట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి ఇంక అవన్నీ ఏసేసి ఇంక ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇంకా ప్రిపేర్ చేసి ఇంక అన్నీ ఒక దగ్గర సెట్ చేసి ఇంక ఇక్కడ కొన్ని బాసనలుంటాయి. ఇంకా అవి కూడా ఇక్కడ తోమేసుకుంటున్నా అన్నమాట. ఇంకా తోమేసుకొని ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి డిన్నర్ అయితే చేసేసేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వడలు ప్రాసెస్ అంటే తెలిసిందే కదా! చాలా టైం పడతది. ఆల్రెడీ 9:15 అయిపోయింది. యాక్చువల్‌గా 8:30 వరకే నేను డిన్నర్ చేసేస్తాను. ఇంక ఇక్కడైతే డిన్నర్‌లోకి వడలు అండ్ చట్నీ అండ్ మార్నింగ్‌ది కొంచెం రైస్ ఉండిపోయింది. ఇంకా అది, ఇంకా మార్నింగ్‌దే కొంచెం వంకాయ కర్రీ గూడా ఉండిపోయిందనమాట. ఇంక ఇవన్నీ చేసేసి, ఇంక నేనైతే ఇక్కడ ఫ్రెష్‌గా ఫేస్ వాష్ చేసుకొనైతే వచ్చాను. నాకైతే ఫేస్ పైన మంచిగా పింపుల్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇంక ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్న తర్వాత ఇంక మేమైతే డిన్నర్ అయితే చేసేసామనమాట. సో, ఇంకా రైస్ వేస్ట్ అయిపోతుందని జెప్పేసి ఇంకా అందరం ఒక 3, 4 వడలు తినేసి ఇంకా కొంచెం రైస్ అయితే తిన్నాము. ఇంకా పిల్లలైతే రైస్ ఏం తినలేదు. వడలే తిన్నారు. ఇంక ఇక్కడ పాప గూడా తిని బావుంది అని జెప్తుందనమాట. ఇంకా చట్నీ నెక్స్ట్ డేకి గూడా వస్తదని జెప్పేసి ఇంక ఎక్కువ చేసేసాననమాట. సో, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ జేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ డేకి దోస పిండేసానని చెప్పాను గదా! ఇంకా సో, అది పొంగకుండా ఇంకా కింద ఒక ప్లేట్ అయితే పెట్టేసాననమాట. ఇంక ఇది ఫ్రిడ్జ్‌లో పెడతా అలాగే. ఇంకా ఈ చిన్న గిన్నెలోకి తీసిందయితే నెక్స్ట్ డేకి వేసుకోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.